ఎన్నికలలో పోలింగ్ ప్రారంభానికి ముందే అభ్యర్థి కనుక మరణించినట్లయితే ప్రభుత్వం ఈసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్. దీనిలో ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చేస్తే, మన దేశంలో భారతదేశంలో ఎన్నికలు ప్రారంభానికి ముందే అభ్యర్థి కనుక మరణించినట్టయితే పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఏదైనా గుర్తింపు పొందిన జాతీయ పార్టీ లేదా పార్టీ అభ్యర్థి కనుక మరణించినట్టయితే అది నామినేషన్ వేసిన తర్వాత మరణించినట్లయితే ఆ ఎన్నికలను వాయిదా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థిని మరొక అభ్యర్థిని ఎంచుకొని కొత్తగా రీపోల్ నిర్వహించడానికి సాధారణంగా 20 రోజుల నుండి 30 రోజులు లేదా 2 వారాల నుండి 4 వారాల సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలలో ప్రచారం కోసం. ఆ సమయంలో ఆ పార్టీ తమ చనిపోయిన అభ్యర్థికి బదులుగా మరొక అభ్యర్థిని ఎన్నికలలో నిలిపి తగిన ప్రచారం చేసుకోవడానికి ఈ సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే అసెంబ్లీ ఎన్నికలలో కానీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా మరణించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా అనేది కుదరదు. ఆయా పార్టీల తరఫున మిగిలి ఉన్న అభ్యర్థులతోనే స్వతంత్రులతోనే ఎన్నిక అనేది నిర్వహణ చేస్తారు. ఇక స్థానిక ఎన్నికల విషయానికి వస్తే, అంటే వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే మున్సిపల్ ఎన్నికలలో కానీ నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థి కనుక మరణించినట్లయితే ఆ ఎన్నికలు దాదాపుగా వాయిదా వేయరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల ఆయా ప్రాంతాలను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకొని కొన్ని సందర్భాల లోపల వాయిదా వేసేటానికి అవకాశం ఉంటుంది. ఆ వాయిదా కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా 1 లేదా 2 వారాలు సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రధానంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికల లోపల గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్ర పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఆ పార్టీల తరఫున నిలబడిన అభ్యర్థులు కనుక మరణించినట్టయితే వాయిదా ఉంటుంది. దానికి 3 నుండి 4 వారాల సమయం, 20 రోజుల నుండి 30 రోజుల సమయం ఇచ్చి తిరిగి ఎన్నిక నిర్వహిస్తారు. అదే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అభ్యర్థి నామినేషన్ తర్వాత చనిపోయినట్టయితే దాదాపుగా వాయిదా ఉండదు. అయితే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో వాయిదా వేసే అవకాశం వస్తే, వాయిదా వేయవలసి వస్తే కనుక వారికి ఎక్కువగా సమయం ఇవ్వకుండా 1 లేదా 2 వారాల సమయం ఇచ్చి తిరిగి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇది మన దేశంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఈ వాయిదాలు అనేవి ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి సెక్షన్ 52 ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదండి, ఎన్నికల్లో నామినేషన్ తర్వాత అభ్యర్థి కనుక మరణించినట్టయితే ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని క్లియర్ కట్ గా తెలియజేసిన అనుకుంటున్నా. దీనికి సంబంధించి మీరు ఈ విషయం ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టయితే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బై.